ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ఈ ఉదయకాలపు సమయమునందు మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నామండి. ఓకే. నా మాట మీకు వినిపిస్తుంది కదా! దేవుడు మనల్ని ప్రేమించి మరలా ఈ చక్కని భాగ్యాన్ని ఆయనతో కలుసుకోగలిగినట్లుగా ఆయన మనకు అనుగ్రహించి ఉన్నారు. కనుక మనమందరము కలిసి ఉదయకాలపు సమయములో నిండు మనస్సుతో ఆయన నామాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం వాక్యము ద్వారా. ఆ దేవాతి దేవునికే స్తుతి కలిగేటట్లుగా మన జీవితాలు మార్చుకుందాం. నాతో పాటు మీరు కూడా ఇటు ఆత్మీయ ఆలోచన కలిగించే ప్రయత్నములో ఈ ప్రయాసను మీరు కూడా కలిగి ఉండాలని కోరుతూ ఉన్నాను. ప్రార్థన ద్వారా ఈ యొక్క ఉదయకాలపు సమయాన్ని మనం ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయినటువంటి మా ప్రభువా, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు తండ్రి. మీ కరుణయును, మీ కటాక్షములను మేము పొందగలుగుతూ ఉన్నప్పుడు, దేవా మా జీవిత కాలము ఏమాత్రము కూడా నిరుపయోగము కాకూడదని భావముతో మానవునిగా నేనెలా జీవించినా పర్వాలేదు. కేవలం నేననుకున్నట్టు ఆనందంగా బ్రతికితే చాలు అనే భావాలతో కాకుండా, ఈ భూమి మీద నాకున్న జీవితాన్ని దేవునితో సహవాసము చేయగలిగేటట్టుగా పరలోకానికి నడిపించుకోవాలనే ఆశతో ఎదురు చూసేవారికి, తండ్రి తప్పకుండా మీ యొక్క సహాయమును వాక్యము రూపేణ అందిస్తూ ఉంటారని మేము నమ్ముతూ ఉన్నాం. అలాంటి భావాలతో ప్రతి ఉదయము ఈ సమయాన్ని కేటాయించుకున్న మీ పిల్లలను జ్ఞాపకం చేసుకొని దీవించమని బ్రతిమలాడుతూ, తోడుగా నుండి సహాయం చేయమని వేడుకొనొచ్చు. క్రీస్తు ప్రభువారి నామములో ఈ ప్రార్థన మేము బ్రతిమిలాడి వేడుకొనొచ్చు ఉన్నాం తండ్రి. ఆమేన్. తెలుసా మనసా ఎవరు నీవని, తెలిసి తెలియని దారిని పోరాదని. ఆ పాటలో మొదటి చరణం మట్టితో శ్రేష్టమైన ఘటమును చేసి, అందులో బుద్ధి జ్ఞాన సంపద నింపి అనే చరణాన్ని మనం పాడుకుందాం. నాతో పాటు ఈ ఉదయకాలపు సమయంలో మీరందరూ కూడా ఏకీభవించి, ఒకవేళ మీరున్న స్థలాల్లో, మీరున్న ప్రాంతాల్లో వాయిస్ బయటకొచ్చేంత గట్టిగా పాడలేకపోయినా మనసారా ఆ పాటలో మాటలు ఆస్వాదించాలని కోరుతూ ఉన్నాను. తెలుసా మనసా ఎవరు నీవని, తెలిసి తెలియని దారిని పోరాదని. తెలుసా మనసా ఎవరు నీవని, తెలిసి తెలియని దారిని పోరాదని. మనసా నీకు తెలుసా, మనసా నీకు తెలుసా, మహాదేవుడే మన ఆరాధ్య దైవమని. మహాదేవుడే మన ఆరాధ్య దైవమని. తెలుసా మనసా ఎవరు నీవని,
తెలిసి తెలియని దారిని పోరాదని మట్టితో శ్రేష్టమైన ఘటమును చేసి అందులో బుద్ధి జ్ఞాన సంపద నింపి మట్టితో శ్రేష్టమైన ఘటమును చేసి అందులో బుద్ధి జ్ఞాన సంపద నింపి తన మహిమా సౌధములో నిలపాలని తన మహిమా సౌధములో నిలపాలని ప్రేమించిన పరమ తండ్రి తనయుడవు నీవని ప్రేమించిన పరమ తండ్రి తనయుడవు నీవని తెలుసా మనసా ఎవరు నీవని తెలిసి తెలియని దారిని పోరాదని మనసా నీకు తెలుసా మనసా నీకు తెలుసా మహాదేవుడే మన ఆరాధ్య దైవమని మహాదేవుడే మన ఆరాధ్య దైవమని తెలుసా మనసా ఎవరు నీవని తెలిసి తెలియని దారిని పోరాదని మట్టితో శ్రేష్టమైనటువంటి ఘటమును నింపి ఈ మట్టి దేహములో తన మహిమను నింపిన గొప్ప సర్వశక్తిమంతుడు ఆయన. ఈ మట్టి దేహములో మహిమ సౌధము, ఆ మహిమ యొక్క తేజస్సు అంతా మనము కలిగి ఉండటానికి ఎంతో ధైర్యము కలిగిన వారమై ఉండాలి. ఎంతో ధైర్యము కలిగిన వారమై ఉండాలి. దేవునిపై ఆనుకున్న ఏ ఒక్కరిని ఆయన విడిచిపెట్టేవాడు కానే కాడు. కాకపోతే కొంత ధైర్యాన్ని మనం కనపరచాలి. ఓకే. వెల్ అండ్ గుడ్. ఎంతమంది నిన్నటి దినాన్న యథార్థమైన హృదయముతో, ధైర్యము కలిగిన హృదయాలతో దేవుని సన్నిధికి వెళ్ళగలిగారు? 2020లో చివరి ఆదివారం కదా! 2020 చివరి ఆదివారం ప్రభువు యొక్క దినము. మీలో ఎంతమంది ధైర్యం కలిగిన హృదయాలతో ప్రభు సన్నిధానంలో కూడుకోగలిగారు? ఒకసారి ఆలోచించండి. అయితే ఇక్కడ భయంతో ఒకవేళ దేవునికి ఇష్టంగా లేకపోయాను అనే బలహీనతతో ఉన్నవారు ఎవరైనా ఉంటే వారిని ధైర్యపరచటానికి మరొక మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఒకవేళ ఈ 2020లో ధైర్యము చెడిన హృదయాలతో మీరెవరైనా, బలహీన హృదయాలతో మీరెవరైనా, పాపముతో నిండిపోయాను, పాపములో కూరుకుపోయాను అనేటటువంటి తలంపులతో మీరు ఒకవేళ ఎవరైనా ఆయన సన్నిధిని చేరి ఉంటే ఒక్కటి మాత్రం మీరు జ్ఞాపకం చేసుకోండి. పశ్చాత్తాపము కలిగిన హృదయముతో, పరిపూర్ణ పశ్చాత్తాపము కలిగిన హృదయముతో నిజముగా ఆయన సన్నిధి నీవు ప్రవేశించి ఉంటే ఖచ్చితముగా 2021ని ఆత్మీయ ఆశీర్వాదములతో ఆయన నింపి నీ చేతికి బహుమానంగా ఇస్తాడు ఆయన. ఇది వాస్తవం. నీ చేతికి బహుమానంగా ఇస్తాడు ఆయన. పరిపూర్ణ పశ్చాత్తాప హృదయముతో నన్ను క్షమించు ప్రభువా అని వేడుకునే తత్వము నీకుంటే మరలా తిరిగి 2021 ఆయన సన్నిధిలో యథార్థమైన హృదయాలతో కూడుకునే భాగ్యం ఇస్తాడు. ఇది ధైర్యము చెడిన వారికి వాక్యము ద్వారా నేనిచ్చే ధైర్యం. సో
సంపూర్ణ ధైర్యం కలిగిన వారు మరి ధన్యులు. ఒకవేళ ధైర్యము చెడి ఉంటే కృంగిపోకండి, నిరుత్సాహపడకండి, అధైర్యపడకండి, నిర్లక్ష్య పడకండి. ఒకటి మాత్రం గుర్తించండి. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరమే ఇలా పశ్చాత్తాప పడతాను అనే భావాన్ని విడిచిపెట్టి, పరిపూర్ణ పశ్చాత్తాపంతో ఆయన ముందు మోకరిల్లితే, మరలా మొదటి ప్రభువు దినము రాబోతుందిగా 2021లో. సంపూర్ణ ఆనందంతో, తేజోమయమైన ముఖముతో ఆయన ముందు నువ్వు మోకరిల్లగలవు. కనుక ప్రియ దేవుని పిల్లలారా, అట్టి ప్రయత్నం మనం అందరం కూడా చేద్దాం. అయితే మనం ధైర్యము కొరకు ఓ చక్కని మాటను నేర్చుకున్నాము. దాన్నిక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం. ధైర్యం అనేటటువంటి ఆ మాట మనమందరం కూడా నేర్చుకోవటం జరిగింది. ఈ విషయం మీ అందరికి గుర్తుంది. ఇది నిజమైన ధైర్యం. ఎన్ని సమస్యలు ఎదురైనా వాటన్నిటిలో విశేషమైన ధైర్యాన్ని నువ్వు చూపించాలి. అలాగని ఎదురయ్యిన ఒక్క సమస్యలోనే కాకుండా, అందుకే అక్కడ పదాల్లో వ్యత్యాసం చూసారా? ఎదురయ్యే సమస్యల్లో, అన్ని సమస్యలలో అది ఒకటి, ఇవి అనేకమైనవి. అన్ని సమస్యల్లో గూడా పూర్ణ ధైర్యాన్ని కనపరచాలి నువ్వు. అలాగే ఆ కనబరుస్తున్న పూర్ణ ధైర్యానికి నాకేం ప్రభువు ఉన్నాడనంటే కుదరదు. దానికి నమ్మకాన్ని గూడా నువ్వు జోడించాలి. నమ్మకాన్ని జోడించి దేవుని యందు ధైర్యాన్ని మాత్రమే నువ్వు కలిగి ఉండాలి. నీకు కలిగి ఉన్న వాటి పట్ల నీ ధనము, నీ బలము, నీకున్నటువంటి బలగము వీటిని బట్టి కాక దేవుని యందు మాత్రమే నువ్వు ధైర్యాన్ని కలిగి ఉండాలి. ఈ దేవుని యందున్న ధైర్యాన్ని నీవు కనబరుస్తూ నీలో నీవే, నీలో నీవే ఈ బహుధైర్యం అనేది ఇంకొకరి మీద ఆధారపడినంత వరకు నష్టపోతావు. ఇది వాస్తవం. చాలా మందికి చాలా బలహీనతలుంటాయి. ఏంటా బలహీనత అంటే, తనకు తన భార్యే బలం, తనకు తన భర్తే బలం, తనకు తన పిల్లలు బలం, లేక తనకు తన మిత్రులు బలం, తనకు తన బంధువులలో లేక సమ్‌వన్ ఒకరికి ఒకరు బలము, బలహీనత అయి ఉంటారు. కానీ దేవుని యొక్క నామాన్ని స్వీకరించే విషయంలో, ప్రభువు కొరకు మనం జీవించే విషయంలో నీలో నీవే బహుధైర్యం కలిగి ఉండాలి. ప్రభువు రాకడలో ఆయన చెంత చేరటానికి నీతో చేయి కలిపేది, నీ చేయి బట్టి నడిపించేది నిన్ను రక్షించిన రక్షకుడొకడు మాత్రమే. దయచేసి ఆ విషయాన్ని ఎప్పటికీ నువ్వు మర్చిపోకు ప్రియ సోదరుడా. నీలో నీవు బహుధైర్యము కలిగి ప్రభువు చేసినటువంటి ఆ వాగ్దానాలన్నీ పొందటంలో బలమైన ధైర్యం ఉండాలి నీకు. ఆ బలమైన ధైర్యాన్ని నువ్వు కలిగి ఉండి, ప్రభువు కోరిన జీవితాన్ని కలిగి ఉన్నాననే ఆ మంచి ధైర్యము, మంచి ధైర్యము. అన్నీ బాగున్నాయి. కానీ కొంత ప్రవర్తన బాగోలేదు అని, ఆ ప్రవర్తన బాగోలేని సమయంలో కూడా నాకేం గాదు, నా ప్రభువు నాతో ఉన్నాడు అనే ధైర్యాన్ని మనుషులు కనబడేటట్లు మనం ప్రదర్శిస్తే వ్యర్థమవుతుంది. ఆ మంచి ధైర్యాన్ని కలిగి ఉండడమే క్రైస్తవుని యొక్క నిజమైన ధైర్యం. పదాల అల్లిక ఖచ్చితంగా మీ మనసులో చేర్చబడుతుంది. ఈ పదాల అల్లిక చేర్చబడకపోయినా ప్రభువు మీద నమ్మకంతో ఆధారపడి బ్రతకాలని ఆశపడితే, మీ మనస్సులను పరిశుద్ధాత్ముడే ఇంతకంటే అద్భుతంగాను, ఆత్మీయంగాను ఆయన అల్లిక చేసి, ఆ సహవాసాన్ని ప్రభువుతో ఆయన బలపరుస్తారు. ఈరోజు ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. ధైర్యము దాని యొక్క విశిష్టత నేను ఇప్పటి వరకు మీకు జ్ఞాపకం చేశాను. ధైర్యం యొక్క విశిష్టత నేను మీకు ఇప్పటి వరకు జ్ఞాపకం చేయటం జరిగింది. దానికి ఆ పదాలకున్నటువంటి అర్థాలు, వ్యత్యాసాలు ఇలా మనం కొన్ని నేర్చుకున్నాం. ఈరోజు 28 కదా తారీఖు. ఓకే. ఇంకా 4 రోజులుంది. ధైర్యము అనేది
ఎంత విశిష్టమైనది, ఏమేం కలిగి ఉండాలని నేర్చుకున్నాం. అసలు ధైర్యం అనేది వేటిపై ఆధారపడి ఉంటుంది? ప్రతిదానికి ఒక ఆధారం ఉండాలిగా. నువ్వు కట్టిన ఇంటికి ఒక ఆధారం ఉంది. నువ్వు చూసే చూపుకి, నువ్వు మాట్లాడే మాటకి, దేవుడు సృష్టించిన సృష్టికి, మానవుని యొక్క నిర్మాణానికి, మానవుడు దేవుని ఆజ్ఞను మీరి పతనం అవ్వటానికి, ప్రతి దానికి ఒక కారణం, ఒక ఆధారం ఉంటుంది. నువ్వు ధైర్యంగా ఉండటానికి కూడా కొన్ని ఆధారాలున్నాయి. అంటే వాటి మీదే ఆధారపడి నీ ధైర్యం అనేది నిలవబడుతుంది. అలాంటి మూడింటిని నువ్వు మరింత సరిచేసుకోగలిగితే లోకంలో లోక సంబంధమైన ధైర్యంతో కాకుండా, లోకంలో లోక సంబంధమైన ధైర్యం వేరు. ఈరోజు నువ్వు బయటికి వెళ్తున్నావంటే ఇంటికొచ్చే వరకు ఎన్నో సమస్యలు, మానసికంగా నలిగిపోతూ ఉంటావు. ఎన్నో వేదనలు అనుభవిస్తూ ఉంటావు. ఎవరికీ తెలియలేని పరిస్థితులు నీకు మాత్రమే సంబంధించినవి ఎన్నో నీ జీవితాన్ని బాధపరుస్తూ ఉంటాయి, గాయపరుస్తూ ఉంటాయి. అయినప్పటికీ వాటిని జయించడానికి నీకు లోక సంబంధమైన ధైర్యం సరిపోదు. ఈ లోక సంబంధమైన ధైర్యము అది జీవితకాలం అంతా కూడా ఆ సమయాన్ని ఎదుర్కొన్నా మరలా ఇంకొక సమయంలో ఆ యొక్క సమస్యలు కొందెచ్చి పెడుతూనే ఉంటుంది. కానీ ప్రభు ఇచ్చే ధైర్యం అయితే ఒక్కసారి వాటిని ఎదుర్కొంటే అవి మరలా తిరిగి నీ దగ్గరికి రావడానికి కూడా మనసు పెట్టవు. అంత గొప్ప ధైర్యము దేని మీద ఆధారపడుతుందో దాన్ని బలపరచు. ఇక్కడ చూడండి, ఒక మంచి మాట ఉంది. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 26వ వచనం. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 26వ వచనం నేను చదువుతాను. మీరు చూడండి. అంటే ఈరోజు దేవుని యందు నీకున్న ఆ ధైర్యము, దేవుని యందు నీకున్న భయభక్తుల మీద ఆధారపడి ఉంటుంది. ఏది విశేషమైంది, పూర్ణమైనది, మంచిది, బలమైనది, బహుబలము, బహుధైర్యం ఎన్ని చెప్పుకున్నామో ఇవన్నీ కూడా నీలో ఉండటానికి బేసు, ఆధారం ఏంటంటే సామెతల గ్రంథం 14వ అధ్యాయము 26వ వచనంలో గ్రంథకర్త జ్ఞాని అయిన వారు ఇలా మాట్లాడుతున్నారు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. బహుధైర్యము. ధైర్యం కలగటానికి, ధైర్యం పుట్టటానికి ఆధారము యెహోవా యందలి భయభక్తులు. అప్పటికప్పుడు వాక్యాన్ని విని, అప్పటికప్పుడు ధైర్యం తెచ్చుకునేవాడి ధైర్యం ఇలా లోకంలోకెళ్ళి నువ్వు నడుస్తున్నప్పుడు పక్క నుంచి వెళ్తున్న కుక్క భౌమని గట్టిగా అరిచేసరికి ఒక్కసారిగా పోతుంది. ఆ మాట మీకు అర్థం కావాలి. ఉదయాన్నే లేచి ఈ వాక్యపు సమయంలో వాక్యాన్ని విని, నాకు ధైర్యం వస్తుంది అని నువ్వు అనుకొని భ్రమపడి నువ్వు వెళ్తున్నప్పుడు కనీసం కుక్కపిల్ల గట్టిగా అరిచినా కూడా తక్కువని భయపడతావు. నా భావం కుక్కపిల్ల అంటే కుక్కపిల్ల అరవగానే భయపడకూడదనేది కాదు. అది శరీర సంబంధమైంది. భావం అది కాదు. ఏ చిన్నపాటి సమస్య అయినా కూడా వెంటనే ధైర్యపడిపోతాం. కానీ యెహోవా యందు భయభక్తులు నీవు స్థిరపరచుకో. బ్రదర్, యెహోవా యందు భయభక్తులు అంటారేంటి? మరి ఇన్నాళ్ళు ఆయన యందు భయభక్తులు లేకుండానే మనం ఆయనతో సహవాసం చేస్తున్నామా అంటే, ఆయన మీద నువ్వు ఆధారపడినటువంటి నీ స్థితి, ఆయన మీద నువ్వు ఆధారపడినటువంటి నీ ప్రవర్తన సమస్త విషయాలలో కూడా భయముతోనూ, భక్తితోనూ కూడి ఉందా లేదా అని ఎప్పటికప్పుడే నిన్ను నువ్వు చెక్ చేసుకోవటమే. ఈరోజు నీకున్న భయం, ఆయన పట్ల నీకున్న భయం ఎటువంటిది? ఆయన పట్ల నీకున్న భక్తి ఎటువంటిది? వేటితో కూడుకొనుంది? ఆయన యందలి ఆ భయము, ఆ భక్తి నాకేమి అనే ధైర్యాన్ని కలిగిస్తుంది. ఈ దేవుని పిల్లలారా, మన జీవితాలలో
ఏ ధైర్యం కలిగి ఉండాలన్నా దానికి ఆధారము మొదటి విషయం ఇది. దేవుని యందు నీకున్న భయభక్తుల మీద ఆధారపడి ఉంటుంది. కొన్నిసార్లు ఎంత వాక్యాన్ని విన్నా లేక ఎంతగా నువ్వు నీతో ఉన్న విశ్వాసుల చేత ప్రోత్సహించబడినా ధైర్యముగా నిలవబడలేకపోవడానికి కారణం ఏంటంటే నీలో ఇన్‌బుల్ట్ ఆ బేస్ లేకపోవడం. నీలో నీవు దేవుని యందు భయభక్తులు సరియైన విధములుగా కలిగి లేకపోవటం. ఆ భయభక్తులు కలిగి ఉండటానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మన జీవితాల్లో సక్సెస్ అవుతాం. కాబట్టి దేని మీద ఆధారపడి ఉంటుందంటే దేవుని యందు నీకున్న భయభక్తుల మీద ఆధారపడి ఉంటుంది. రెండవ విషయం ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము. ఆయన యందలి విశ్వాసము చేత ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నవి. ధైర్యం దేని బట్టి కలిగి ఉందంటే క్రీస్తునందలి విశ్వాసము చేత. ఇది రెండవది. దేవుని యందు భయభక్తులు, క్రీస్తునందు నీకున్న విశ్వాసం ఏదైతే ఉందో ఆ విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. ఏండి సింపుల్. మీరు దీన్ని కష్టపడి లోతుగా వెళ్లి అర్థం చేసుకోవాల్సిన పని లేదు. చాలా తేలిగ్గా అర్థం చేసుకోండి. పునాది బలహీనంగా కట్టావు. ఇంటిని మాత్రం స్ట్రాంగ్‌గా కట్టావు. తేలిగ్గా. ఏమవుతుంది? పునాది బలహీనంగా కట్టావు. పునాది కట్టడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు నువ్వు తీసుకోలేదు. ఇల్లు మాత్రం చాలా మంచి జాగ్రత్తలు తీసుకొని బలంగా కట్టావు. ఏమవుతుంది? పిల్లలకు ప్రార్థన నేర్పించలేదు. వాక్యం నేర్పించట్లేదు. వారి సమయ భావాల పట్ల శ్రద్ధ తీసుకోవట్లేదు. పెరిగారు, యవనస్తులయ్యారు. ఏమవుతారు? వారి బేస్ సరిగ్గా లేదు. వారు ఆధారపడే స్థితి సరిగా లేదు. అలాగే ధైర్యం మీరు చెప్పారు కదండీ! ఆ రోజు నుండి నిజంగా ధైర్యంగా ఉన్నాను. చాలా బాగుంది అంటే పరిస్థితులన్నీ బాగున్న వరకే ఈ ధైర్యం నిలబడుతుంది. ఆ ధైర్యం సన్నగిల్లిపోకూడదు అంటే ఖచ్చితంగా దేవుని యందు నీకున్న భయము, భక్తి మీద అది ఆధారపడి ఉంటుంది కనుక మొదట వాటిని స్ట్రాంగ్ చెయ్యి. వాటిని బలపరచు. క్రీస్తునందు నీకున్న విశ్వాసము సన్నగిల్లిపోకుండా ఏ పరిస్థితిలోనైనా ఆ విశ్వాసం బలంగా ఉండడానికి విశ్వాసాన్ని బలపరచు. ఆ విశ్వాసాన్ని బలపరిస్తే నువ్వెంత కాదనుకున్నా, ఎంత ధైర్యం చెడిపోతున్న పరిస్థితుల్లోనైనా దేవుని యందు భయభక్తులు, క్రీస్తునందు నీకున్న ఆ విశ్వాసము అలా నీ ధైర్యాన్ని నిలవబెట్టేస్తాయి. మాటలర్థం చేసుకోండి. లోకంలో ఎన్నో రకాలుగా సమస్యలు ఎదుర్కొని జీవిస్తున్న మీరెప్పుడూ అధైర్యపడకండి. ఎప్పుడూ అధైర్యపడకండి. మీ జీవితాలను ప్రభువు చేతికి అప్పగించి మీరు బ్రతుకుతున్నట్లయితే అన్ని సమస్యలలో మీకు తోడుండేవాడాయన. అధైర్యపడవలసిన సంగతేంటంటే, దేవుని యందు భయభక్తులనేవి నీకు బలమైనవి కాకపోతే, ఆత్మీయంగా దిగజారిపోతావనే అధైర్యము నీలో రావాలి. క్రీస్తునందు నీకున్న విశ్వాసము బలమైనది కాకపోతే, అలాంటి బలహీనతలు రావాలి. దాన్ని మీరు ఆలోచించాలని కోరుతున్నాను. మూడో విషయాన్ని నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఇప్పుడు చూడండి.
మూడో విషయం, నీలో ఉన్న బలాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. నిజానికైతే ఈ 3 విషయాలు కొంత సమయం తీసుకొని వేరువేరుగా వివరించాల్సినటువంటి పరిస్థితులు. మీరు అర్థం చేసుకోగలుగుతారని నేను ఆశిస్తూ ఉన్నాను. దేవుడు ఆత్మ యొక్క సహాయముతో నన్ను ప్రోత్సహించినట్లయితే ఒకవేళ అవసరం అనిపిస్తే నేను వాటిని మరలా మాట్లాడతాను రెండవసారి. సరిపోతుంది అని దేవుడు నాకు జ్ఞాపకం చేసినట్లయితే ఆ విషయాన్ని ఈ రోజుతో విడిచిపెడతాను. మూడో విషయం, నీలో ఉన్న బలాన్ని బట్టి అది ఆధారపడి ఉంటుంది. నీలో ఉన్న బలం ఏంటి? కండలు కాదు, నీ గుండె ధైర్యం కాదు, ఇవేం కావు. 28వ అధ్యాయం సామెతల గ్రంథం 1వ వచనం. ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోవును. ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోవును. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందురు. ఈ సమయంలో మీకు ఇది అవసరం అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను ఇది వెనక్కి తీస్తున్నా. గమనించారా? ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోతాడు. పాత నిబంధన కాలంలో యుద్ధాలు మీకు ఎంతమంది జ్ఞాపకం ఉన్నాయి? దేవుని యొక్క పిల్లలేమో, అయ్యా మేము చాలా తక్కువ మందిగా ఉన్నాం, వాళ్ళు చూస్తే ఇంత పెద్ద సైన్యంతో వచ్చి అక్కడ కూర్చున్నారు అంటే దేవుడు ఒకటే అనేవారు, మీరేం దిగులు పడకండి, రేపు ఉదయం ఈ సమయానికి వారు మీకు అక్కడ ఒక్కరు కూడా కనబడరు. ఎలా సాధ్యం? కార్యం జరిగించేవాడు ఆయన. అయితే వీరు నీతిమంతులు, దేవుని పిల్లలను ఎదిరించడానికి వచ్చిన వారు దైవ దృష్టిలో దుష్టులై ఉన్నారు గనుక ఎవరు తరమకుండా, కనీసం వీరు యుద్ధం చేయకుండా, అసలు యుద్ధం చేయాలనే ఆలోచనకి వీరు రాకుండా, వారు బయటికి వెళ్ళకుండా అక్కడున్న కొన్ని వేల మంది సైన్యము కూడా పారిపోయారు. ఎవడును తరమకుండా దుష్టుడు పారిపోతాడు. మన సందర్భాన్ని బట్టి ఆ వచనాన్ని మీకు నేను వివరిస్తూ ఉన్నాను. నీతిమంతులు బహుధైర్యము కలిగి ఉంటారు. ఎలాట? సింహము వలె. సింహానికున్న ధైర్యం ఏంటంటే, నన్నెవరేం చేయగలరు? నాలో ఉన్న బలము వాటికంటే గొప్పది. సింహానికున్న ధైర్యం అది. నీతిమంతుడికున్న ధైర్యం ఏంటంటే, నీతిగా బ్రతికిన వారు దేనికి భయపడవలసిన అవసరం ఏముంది? పరిస్థితులు కృంగదీస్తే కృంగదీయొచ్చు గాని, నేను నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా ఉన్నాను గనుక, నా నీతిని బట్టి నాకు కావలసినటువంటి పరిస్థితులు కూర్చేవాడు ఆయన అని ధైర్యంగా ఉంటారు. సో, మూడో విషయం ఏంటంటే, నీలో ఉన్న నీ బలంపై ఆధారపడి ఉంటుంది. నీ జీవితంపై ఆధారపడి ఉంటుంది. నీ ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది. నీ నడవడిక, నీ యోగ్యత, నీ అర్హత, ప్రభువు మీద ఆనుకొని జీవించి సమర్పించుకున్న సంపూర్ణ నీ క్రైస్తవ జీవితాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఏంటి? ధైర్యం. ధైర్యం ఊరకనే రాదండి. ఒక క్రైస్తవుడికి ధైర్యం, బ్రదరు నేను వాక్యం విన్నానండి, ఆ రోజు నుంచి పూర్తి ధైర్యం వచ్చిందంటే రాదండి. అలా వచ్చిన ధైర్యం కొన్నాళ్ళే ఉంటుంది. ఎప్పుడు నిజంగా నీలో నాకే నా తండ్రి అయిన దేవుడున్నాడనే ధైర్యం వస్తుంది అంటే, దేవుని పట్ల పూర్తి భయము, భక్తి నీకుండాలి. దాన్ని ఫస్టు సరిచెయి. నేను ప్రతి సందర్భంలో చెప్పే మాట మరలా చెప్తున్నాను. మీ బేస్ ఎప్పుడైనా సరిగా లేదు అనిపిస్తే, వేళ్ళతో సహా పూర్తిగా పెరికి పారేసి, మరలా ప్రారంభం నుండి మీ భయభక్తులు స్థిరపరచుకోవడానికే ప్రయత్నించండి. ఎందుకంటే, దేవుడు ఆయుష్ ఇస్తే, ఆయుష్ ఇచ్చినంత కాలం అవే మనకు ఆధారం. పునాది బలహీనంగా ఉంది అంటే ఖచ్చితంగా నేను చెప్పేదదే. అయ్యో! వ్యర్థమవుతుంది అని చూడకండి. మొత్తం మూలరాయితో సహా అంతా తీసి, చక్కగా మరలా బలంతో కట్టండి. మీరు ధైర్యంగా ఉంటారు. అలాగే ప్రభువునందు నీకున్న విశ్వాసం దేని మీద ఆధారపడింది? ఆ విశ్వాసం అనేది బలమైందా? కాదా?
నీలో ఉన్న నీతితో కూడిన ప్రవర్తన సరైనదా కాదా? వీటి మీదే నేను ధైర్యంగా ఉన్నానండి అనేటటువంటి నీ ధైర్యం అంతా కూడా ఆధారపడి ఉంటుంది. ఆలోచించండి. ప్రభు మీద ఆధారపడండి. ప్రభు కొరకు జీవించండి. దేవుడు తప్పకుండా సహాయం చేస్తారు. కనుక ఆ రీతిగానే మన జీవితాలలో మనము ప్రభువు కొరకు సమర్పించుకుందాం. ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందామండి. నాతో పాటు మీరందరూ ప్రార్థనలో ఏకీభవించేటప్పుడు దయచేసి ఒక్కటే ప్రభువుని వేడుకోండి. తండ్రి, నేనైతే నిన్ను బట్టి ధైర్యంగానే ఉన్నాను. కానీ ఒకవేళ నా ధైర్యము ఆధారపడిన ఆ స్థితి సరైనది కాకపోతే తప్పక నన్ను కనికరించి నా ఆలోచన మార్చుకోవాలనుకుంటున్నాను గనుక నన్ను బలపరచు అని ప్రార్థించండి. దేవుడు తప్పక మీ ఆత్మీయ జీవితాలకు కావలసినంత ధైర్యాన్ని చేకూరుస్తారు. ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయినటువంటి మా ప్రభువా, మీ ఘనమైన నామానికి స్తోత్రములు. ప్రభువా, మేము ఈ సమయమందు మాలో ఉన్న ధైర్యము దేనిపై ఆధారపడి ఉందో మేము జ్ఞాపకం చేసుకోవటానికి ఈ రీతిగా కూడుకొని ఉన్నాం. 2020లో మేమెంతో ధైర్యము చెడిన వారిగా జీవించాము. భౌతికంగాను, ఆత్మీయంగా కూడా. కానీ వాటన్నిటిలో మీరు మమ్మల్ని బలపరుస్తూ, మీరు మాకు సహాయమునిస్తూ, సరేలే మీరే నా పిల్లలు కదా అని ధైర్యాన్ని మాకిస్తూ, పరిపూర్ణ పశ్చాత్తాపంతో మేము మీ సన్నిధి మోకరిల్లినట్లయితే, తిరిగి హక్కును చేర్చుకొని, నేను మీకు తండ్రినై ఉందును అనేటటువంటి వాగ్దానం ఇస్తూ ధైర్యపరుస్తున్నందుకు నిజముగా మీకు స్తోత్రములు తండ్రి. ఆ నమ్మకంతో ఎంతమంది ఇదిగో నాయనా మీ మాటలలో పాలు పంచుకొని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి యొక్క ఆలోచనలు మీతో పంచుకుంటున్నారో వారందరినీ కూడా దీవించమని బ్రతిమిలాడుతూ ప్రతి ఒక్కరిని పేరు పేరున మీ చేతులకు అప్పగిస్తూ ఆత్మీయ తలంపులతో ఆత్మస్థైర్యముతో లోకములో అడుగు పెట్టాలని వారు చేస్తున్న ప్రయత్నాలను దీవించమని బ్రతిమలాడుతూ ఉన్నాం. అంతేకాదు వాక్యాన్ని పూర్తిగా తెలిసి వాక్యాన్ని పూర్తిగా తెలియక దేవా, ఎవరి త్రోవలో వారు నడుస్తూ ఉన్నప్పుడు వారికి ఎదురయ్యే సమస్యలలో వారిని ప్రేరేపించే శోధనలలో ఎవరికి వారు ధైర్యముగా ఉండి జాగ్రత్తగా ఉండి మరలా తిరిగి క్షేమంగా గృహాన్ని చేరుకొని మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ దినము వారిలో ఎట్టి లోపాలు లేకుండా ముగించగలిగే భాగ్యము ప్రతి ఒక్కరికి నాతో సహా దయచేయమని మిమ్మల్ని వేడుకుంటూ ఈ చేతులకే మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ క్రీస్తు ప్రభువారి నామములో ఈ ప్రార్థన విజ్ఞాపనములు మేము అడిగి వేడుకొనిచూ ఉన్నాం తండ్రి. ఆమేన్. అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలండి. ధైర్యానికి మూలమైనటువంటి దేవుని పట్ల భయభక్తులు, క్రీస్తునందు విశ్వాసం, నీలో ఉన్న బలాన్ని సరిచేసుకోవడానికి ఎంతమంది ఇష్టపడుతున్నారో వారందరికీ తండ్రి అయిన దేవుని కృప, ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రేమ, పరిశుద్ధాత్ముని యొక్క సహవాసము ఎల్లప్పుడూ మీకు తోడై ఉండును గాక.